హాయ్ అండి. సమ్మర్ వచ్చిందంటే చాలా పచ్చళ్ళతో బిజీ అయిపోతాం కదా! అందులోనూ ఆవకాయ అంటే స్పెషల్‌గా కలపాల్సిందే. పర్ఫెక్ట్ కప్పు కొలతలతో మీకు ఈరోజు ఆవకాయ పచ్చడిని సంవత్సరం నిల్వ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ముక్కలన్నిటిని కూడా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ గిన్నె తీసుకున్నానండి నేను. ఈ గిన్నెతో 4 గిన్నెల వరకు నాకు ఈ మామిడికాయ ముక్కలయినాయనమాట. ఇలా కొలుచుకున్న తర్వాత 4 కప్పులకి కూడా ఇప్పుడు కేజీ ఆయిల్ అనేది తీసుకున్నాను నేను. వేరుశనగ ఆయిల్ వచ్చేసి విజయ బ్రాండ్ తీసుకున్నానండి. మీరు నువ్వుల నూనె సరే వాడుకోవచ్చు. ఒక వెడల్పాటి బేసిన్‌లోను ఈ ఆయిల్ మొత్తం వేసేసి, మనం తీసుకున్న 4 కప్పుల ముక్కల్ని ఇందులో వేసేసి ఆయిల్ బాగా పట్టించండి. ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కారం, అలాగే గల్లులుప్పు తీసుకొచ్చి ఎండబెట్టేసి నేను ఇలా మెత్తటి పిండిలా కొట్టేసాననమాట. కొంచెం ఎల్తుగా అదే కప్పుతో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, 2 గ్లాసుల వరకు ఆవపిండి, హాఫ్ గ్లాస్ వరకు మెంతిపిండి యాడ్ చేసుకొని, పసుపొచ్చి పెద్ద టీ స్పూన్‌తో 2 టీ స్పూన్‌లు వేసుకొని, అరకప్పు వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, వీటన్నిటిని కూడా బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన ఈ ఈ కారం మొత్తాన్ని కూడా ముక్కల్లో వేసేసి ముక్కలకి బాగా పట్టించేయండి. ఒక జాడీలో స్టోర్ చేశారంటే కప్పు కొలతలతో ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్